సో స్క్రీన్ షేర్ చేస్తున్నానండి, కంటిన్యూషన్ స్క్రీన్. సో స్క్రీన్ షేర్ అయిందండి, వినిపిస్తుందా? ఎనీవన్ రిప్లై? yes మేడం. ఓకేనండి. ఇప్పుడు ఇందాక j ఇస్ ఈక్వల్ టు ఓకేనండి 0 అయ్యింది, కానీ ఇక్కడ i కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. j వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది, కానీ i వాల్యూ కాన్స్టెంట్ గా ఎంత ఉంటదండి? 0 ఉంటది. సో అందుకని నేను ఇక్కడ 0 వేసుకున్నాను. ఓకేనండి. అప్పుడు j వాల్యూ ఇంక్రిమెంట్ అయితే j ఇస్ ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు 1 లెస్ దాన్ 2. ట్రూ ఫాల్స్ అండి? ట్రూ మేడం. కండిషన్ ట్రూ. సో ఇప్పుడు j 1 లెస్ దాన్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ i వాల్యూ కాన్స్టెంట్ గా ఎంత ఉందండి? 0 ఉంది. ఇప్పుడు ఇందాక j వాల్యూ ఎంత అయిందండి? 1 అయ్యింది. సో i వాల్యూ 0, j వాల్యూ 1. ఓకేనండి. అంటే ఇక్కడ ఉన్న సెకండ్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, అంటే ఫస్ట్ రో లో ఉన్న సెకండ్ కాలమ్ లో ఫస్ట్ వాల్యూ అనేది ఓకేనండి స్టోరేజ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇది ఇప్పుడు కండిషన్ అనేది ఓకేనండి మనకి మళ్ళీ j వాల్యూ 1 నుంచి ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే j ఇస్ ఈక్వల్ టు 2. అలా ఇంక్రిమెంట్ ఎలా అవుతుంది మేడం అంటే బికాస్ ఆఫ్ j ప్లస్ ప్లస్. j ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అని మీనింగ్ అండి. అంటే 1 2 అవుతుంది, 2 3 అవుతుంది. ఎప్పటి వరకు? కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ట్రూ అవుతూనే ఉంటది. ఓకేనండి. ఇప్పుడు j ఇస్ ఈక్వల్ టు 2 అయ్యింది. ఓకేనండి. కండిషన్ చెక్ చేసుకోండి. 2 లెస్ దాన్ 2. కండిషన్ ఏమైందండి? కండిషన్ ఈస్ ఫాల్స్. ఓకేనండి. కండిషన్ ఫాల్స్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఈ j లూప్ లోంచి ఓకేనండి బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి ఓకేనండి మళ్ళీ i కి వెళ్తుంది. అంటే ఇప్పుడు i వాల్యూ ఎంత అవుతుందండి? 0 అవుతుందా మేడం? i ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ ప్లస్ ఏమవుతుందండి? i ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పటి వరకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, లూప్ లో లూప్ అంటే ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ ఉందంటే ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. అది కండిషన్ ట్రూ అయినప్పుడు లోపలికి వచ్చిందండి. అది j ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, j ఈజ్ ఈక్వల్ టు 0 ఉందండి. కండిషన్ ట్రూ అయింది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. j ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యింది, మళ్ళీ ఇంక్రిమెంట్ అయిందండి, j ఈజ్ ఈక్వల్ టు 2 అయ్యింది. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయిపోయిందండి. కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి j నుంచి లూప్ పైకి వెళ్తుందండి, అంటే i వాల్యూకి వెళ్తుంది. ఇందాక లూపింగ్ ఎలా వచ్చింది? 0 నుంచి అయ్యింది. ఇప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందండి, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. i ఈక్వల్ టు 1 అవుతుందా మేడం ఇప్పుడు? yes, i ఈక్వల్ టు 1 అవుతుందండి. ఓకేనండి. సో ఇప్పుడు 1 నుంచి చెక్ చేసుకుంటాం. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 1 అయింది కదండి. 1 లెస్ దాన్ 2, 1 లెస్ దాన్ 2. కండిషన్ ట్రూ అయింది మేడం. ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ ఫర్ లూప్ వస్తుందండి. ఓకేనండి. ఈ ఫర్ లూప్ వచ్చి నార్మల్ గా j ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటది, ఎందుకంటే j ఈజ్ ఈక్వల్ టు 0 పొజిషన్ లో ఎలా అయితే ఎగ్జిక్యూషన్ జరిగిందో 1 పొజిషన్ లో కూడా j వాల్యూ అదే విధంగా రిపీట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఓకేనండి j వాల్యూ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఓకేనండి. సో j ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి చెప్పండి మేడం, j ఈక్వల్ టు 0 ఎందుకు? అది ఇప్పుడు మనం ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు 1 ఉందండి, 0 అయిందా? కండిషన్ ట్రూ అయింది కదండి. సో ట్రూ అయినప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 2 తోని ట్రూ అయ్యింది, 1 తోని ట్రూ అయ్యింది, 2 వచ్చేటప్పుడు ఫాల్స్ అయిపోయింది. అదే i ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఏ రూల్స్ అయితే ఫాలో అయ్యిందో, అంటే మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసిందో 0 నుంచి, అలాగే i ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు కూడా లూపింగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది తప్ప మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుందా మేడం? మళ్ళీ ఫస్ట్ నుంచి లూపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. ఓకే మేడం. సో ఇప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. ఇప్పుడు ఈ కండిషన్ లూపింగ్ అనేది చెక్ చేసుకుంటది. ఓకేనండి. 0 లెస్ దాన్ 2. కండిషన్ ట్రూ అయింది మేడం. ఓకేనండి. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఏముందండి?
I is equal to 1 ఉంది, J is equal to 0 ఉంది. అర్థమవుతుందండి? సో ఇక్కడ వస్తుందండి కండిషన్ ట్రూ అయింది కాబట్టి స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చి ఇక్కడ I ఉన్న వాల్యూలో ఎంత స్టోర్ అవుతుందండి? 1 స్టోర్ అవుతుంది. J ఉన్న వాల్యూలో ఎంత స్టోర్ అవుతుందండి? 0 స్టోర్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే అండి 1 0 వస్తుంది. ఓకేనండి, అండర్స్టూడ్? అర్థమైందా అండి? సో మళ్ళీ కండిషన్ 0 అయింది, J వాల్యూ అనేది 0 అయింది కదా. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి J వాల్యూ ఎంత అవుతుందండి? మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ వేస్తున్నాను చూడండి, J is equal to 1. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటదండి, 1 less than 2. మళ్ళీ కండిషన్ ట్రూ అయింది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ 1 I వాల్యూ ఎంతండి? 1, J వాల్యూ 1 ఎక్కడ స్టోర్ అవుతుంది? మళ్ళీ స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ కి వచ్చి A ఆఫ్ I వాల్యూ 1 స్టోర్ అవుతుంది, J వాల్యూ 1 స్టోర్ అవుతుంది. సో మ్యాట్రిక్స్ లోని 4th వాల్యూ యొక్క అడ్రస్ క్రియేట్ అయ్యింది. ఓకేనండి? ఇప్పుడు ఓకే మేడం, మళ్ళీ J వాల్యూ ఇంక్రిమెంట్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి? J వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తే సో J is equal to 2. 2 less than 2. సారీ, 2 less than 2. కండిషన్ ఏమైందండి? ఫాల్స్ అయ్యింది. ఫాల్స్. ఓకే అండి, ఫాల్స్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఫాల్స్ అయింది కదండి, అంటే ఇక్కడ ఇది సక్సెస్ఫుల్ అయిపోయిందండి, ఇది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఈ లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఓవరాల్ గా మన మ్యాట్రిక్స్ యొక్క అడ్రస్ లొకేషన్స్ క్రియేట్ అయిపోయినాయి. ఓకేనండి? సో ఇక్కడ A is equal to మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాను నార్మల్ గా, కానీ అదే సేమ్ అడ్రస్ లొకేషన్ వచ్చింది చూడండి ఇక్కడ, బికాస్ ఆఫ్ ఓకేనండి ఈ లూపింగ్ వల్ల. అంటే ఏ లూపింగ్ యూజ్ చేసామని మనం నెస్టెడ్ ఫర్ లూప్ అనేది యూజ్ చేసాం. అంటే లూప్ లో లూప్, ఇన్నర్ లూప్ అండ్ అవుటర్ లూప్ యూజ్ చేస్తేనే ఇక్కడ మ్యాట్రిక్స్ లోని 4 వేరియబుల్స్ ని స్టోర్ చేయడానికి ఓకేనండి మనకి చాయిస్ ఉంటుంది. సో మేడం చెప్పండి అమ్మా. ఇప్పుడు J equal to 2 less than 2 అయింది కదా మేడం. ఓకే అండి, ఇప్పుడు అది ఫాల్స్ అయింది మేడం. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి I equal to 2 అవుతుందా మేడం? I is equal to 2 అయినప్పుడు 2 less than 2 కండిషన్ ఏమవుతుందండి? ఫాల్స్ ఫాల్స్ కదా. మేడం. సో అప్పుడు బయటకు మళ్ళీ J లోకి వచ్చేస్తుంది. వస్తుందా మేడం? ఇంక J లోకి ఎందుకు వస్తుంది? ఫాల్స్ అయిపోయింది కదండి. ట్రూ అయితేనే ఓకే ఓకే అర్థమైంది కదండి. ఇన్నర్ కండిషన్ మేడం, ట్రూ అయితేనే అవుటర్ కండిషన్ అనేది అవుతుంది, లూపింగ్ కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఓవరాల్ ట్రూ బయటకు అయితే J వచ్చేస్తుంది. లోకి వస్తుందా మేడం? ఎస్ అండి, ట్రూ అయితే J లోకి ఓకే వస్తుంది, మేడం. ఫాల్స్ అయితే లూప్ లోంచే బయటకు వచ్చేస్తుంది. ఓకేనండి? ఒకసారి నెస్టెడ్ ఓకే ఫర్ మేడం. లూప్ యొక్క ఓకేనా సింటాక్స్ ఫార్మాట్ చూస్తే మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనండి? I అనేది అవుటర్ ఫర్ లూప్, J అనేది ఇన్నర్ ఫర్ లూప్. అవుటర్ ఫర్ లూప్ ట్రూ అయితేనే ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇన్నర్ ఫర్ లూప్ కూడా ట్రూ అయ్యేంత వరకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. వన్స్ ఒకసారి I కూడా అంటే అవుటర్ ఫర్ లూప్ కూడా ఫాల్స్ అయిపోతే లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. అలా ఇక్కడ ఉన్న లూపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనండి? మీకు ఏ ఓకే యొక్క మేడం. వాల్యూస్ ని స్టోర్ చేయడానికి మెమరీ లొకేషన్ అండి ఇది. మెమరీలో 00 అనే ఒక స్టోరేజ్, 01 అనే ఒక స్టోరేజ్, 1011 ఒక మ్యాట్రిక్స్ రూపంలో స్టోరేజ్ అనేది క్రియేట్ చేసుకుంది. ఇందులో మనం వాల్యూస్ అనేది అసైన్ చేయాలి. ఎప్పుడు వాల్యూస్ అసైన్ చేయాలి అన్నది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి? సో ఇక్కడ నుంచి రాస్తున్నాను చూడండి, సేమ్ ఇక్కడ ఏ యొక్క మ్యాట్రిక్స్ వచ్చింది కదండి. సో యాజ్ యూజువల్ ఫర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ బి అనే మ్యాట్రిక్స్, అంటే ఏబి ఉంటేనే కదా మల్టిప్లికేషన్ అవుతుంది. సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ కాపీ పేస్ట్ అండి బి అనే మ్యాట్రిక్స్ కి వేరియబుల్ క్రియేట్ చేయడానికి. ఓకేనండి? ఇదంతా అర్థమైంది కదా. రిమూవ్ చేసొచ్చా? ఇక్కడ రాస్తాను చూడండి, రిమూవ్ చేయడం ఎందుకని. సో అర్థమైంది కదండి మ్యాట్రిక్స్ ని ప్రోగ్రామింగ్ లో ఎలా స్టోరేజ్ అనేది క్రియేట్ చేస్తారో. లాజిక్ అర్థమైందా? అర్థం కాలేదా? అందరికి ఉన్నారా? ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కటే రెస్పాన్స్ వస్తుందండి. అర్థమయ్యిందా? అర్థం కాలేదా? మళ్ళీ నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, లేకపోతే పర్సనల్ గా కాంటాక్ట్ చెయ్యండి.
నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏ అనే మ్యాట్రిక్స్ ఓకేనండి స్టోరేజ్ క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ కి సేమ్ ఫార్మేట్ అండి. మీ లాజిక్ అర్థమైంది కదండి. సేమ్ మీరు చదవక్కర్ లేకుండా చూడకుండా లాజిక్ మీరు చూడకుండా రాసేయచ్చు. ఓకేనండి. సో బి అనే మ్యాట్రిక్స్ కూడా సేమ్ టైప్ చేస్తున్నాను చూడండి. ఫర్ మేడం బియ్యం ఏం చెప్పమా మేడం? బిఎం సేమ్ యాజ్ ఇట్ సేమ్ ఈస్ ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ ఏ ప్లేస్ లో బి అంతే అండి. ఏం మారదు లూపింగ్. వెరీ ఇంపార్టెంట్ వెరీ ఈజీ ప్రోగ్రామ్ ఇది. ఓకేనండి. ఓకే మేడం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు. కాకపోతే కాపీ పేస్ట్ చేయడం ఎందుకని టైప్ చేస్తున్నాను. సో ఇది అయిన తర్వాత మీకు ఆల్రెడీ ఓకేనండి సెకండ్ యూనిట్ పీడిఎఫ్ చేసి పోస్ట్ చేశాను. ఎవరన్నా చూసారా చూడలేదా? చూసాం మేడం. చూస్తే ఇంకో అనదర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. తీసుకుని ట్రై చేయండి. రాకపోతే పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి, మీకు చెప్తాను. ఓకే మేడం. అందులో ఉన్నాయా మేడం ఎగ్జాంపుల్స్? అవి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి. ఇందులోంచి 4 ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి. 4 ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేశానండి. మీకు కొంచెం డెప్త్ గా ఉంటది. రిమైనింగ్ అన్ని ఈజీ. ఓకే మేడం. ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ లేకుండా ఈ ప్రోగ్రామ్ లేకుండా మీకు పేపర్ ఉండదండి. నేను డామ్ షూర్ ఇస్తాను. పక్కాగా ప్రిపేర్ అవ్వాలి. ఎవ్వరు చదవలేకపోయినా సరే ప్రోగ్రామ్ ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్ ఉంది కదా 2 డైమెన్షనల్ అరే 3 డైమెన్షనల్ అరే అది ఓన్ గా రాసేచ్చు. ఇందాక మేడం ఎక్స్ప్లెయిన్ పైన చెప్పండి. అయ్యవ్వకుండా 1 ఇచ్చారు మేడం. సో ఇక్కడ స్కాన్ఫ్ లో మనకి ఏ బదులు పర్సెంటేజ్ డి. ఈ పర్సెంటేజ్ డి ఎందుకండి? ఎవరికైనా అర్థమైందా అర్థం కాలేదు ఇప్పటి వరకు? పర్సెంటేజ్ డి ఎందుకు ఇచ్చాము? ఎనీవన్ రిప్లై? ఆన్సర్ చెయ్యండి. అది ఇంటీజర్స్ ని ప్రింట్ చేయడానికి. ఓకేనండి. ఇంటీజర్స్ ని స్టోర్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్ అని ఇచ్చానండి. ఇక్కడ పర్సెంటేజ్ డి అని ఇవ్వకుండా పర్సెంటేజ్ ఎఫ్ అని ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను నెంబర్స్ నే ప్రింట్ చేయాలనుకున్నప్పుడు కాబట్టి మనం రీడ్ చేయాలి అనుకున్నప్పుడు కంపైలర్ రీడ్ చేయాలనుకున్నప్పుడు సేమ్ ఇంటీజర్ వాల్యూస్ ని రీడ్ చేయడానికి పర్సెంటేజ్ డి అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనండి. అండ్ ఇక్కడ యాంపర్సెంట్ అండ్ సింబల్ ఉంది చూడండి. యాంపర్సెంట్ అంటామండి దాన్ని. యాంపర్సెంట్ ఆఫ్ ఇక్కడ బి రాస్తాం. యాంపర్సెంట్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే అడ్రస్ ఆఫ్ ద బి. అది ప్రతి పాయింట్ గురించి ప్రతి మనం రాసే స్పెషల్ సింబల్ గురించి మీరు మీనింగ్ తెలుసుకుంటేనే మీరు ఓన్ గా ప్రోగ్రామ్ అనేది రాయగలరు. లేకపోతే రాయలేరండి. సో ఈ క్లోజింగ్స్ ఓపెనింగ్స్ కూడా మీరు కరెక్ట్ గా చూసుకోవాలి. ఇలా చూడండి. ఫస్ట్ దాంట్లోని మెయిన్ ది అది లాస్ట్ లో ఎండ్ చేస్తామండి. మెయిన్ ఓపెన్ చేస్తాం చూడండి, అది ప్రోగ్రామ్ ఎండింగ్ లో క్లోజ్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఐ ఫర్ లూప్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఓపెన్ చేశానండి. ఓకేనండి. దాని క్లోజింగ్ ఇక్కడ చేస్తానో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ జే ఈజ్ ఈక్వల్ టు 0 ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 రాశానండి. ఇక్కడ ఓపెన్ చేశాను, మళ్ళీ అది మళ్ళీ క్లోజ్ చేయలేదంటే గుర్తుపెట్టుకోండి. అంటే నాకు ఎన్ని క్లోజింగ్స్ ఉంటాయండి? మెయిన్ బ్లాక్ లోపల 2 క్లోజింగ్స్ ఇవ్వాలి. ఈ క్లోజింగ్ ఒకటి, ఈ క్లోజింగ్ ఒకటి. అండ్ దీనికి ఓపెన్ చేశానండి, ఓపెన్ బ్రాసెస్, దీన్ని క్లోజ్ చేశాను. అంటే ఈ ఫంక్షన్ కరెక్ట్ గా క్లోజ్ అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోయింది. ఇంకా దీనికి దీనికి క్లోజ్ చేయాలి. ఓకేనండి. సో అవి కరెక్ట్ గా చూసుకోవాలి. అది ఎప్పుడు క్లోజ్ చేస్తాను అన్నది నేను చెప్తాను. సో ఇంకొకటి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఒకసారి చూద్దామండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఎర్రర్స్ ఏం లేకపోతే ఇవ్వక్కర్లేదు అని. ఒకసారి ప్రాసెస్ చూద్దాం మేడం. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను ఉండండి.
సో ఇక్కడ ఎస్ మేడం. రండి ఇది అంటే దీని క్లోజింగ్ సరిపోయింది. ఈ క్లోజింగ్స్ కూడా కరెక్ట్ గా మీరు టైప్ చేసినప్పుడే చూసుకుంటే సో బి కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా. ఎస్ మేడం. ఏ ఎలా అయితే ఎగ్జిక్యూషన్ అయ్యిందో బి కూడా సేమ్ ప్రాసెస్ అండి. కావాలంటే బి కూడా మీరు చేసుకుని ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మీరు రాసుకోండి. ఇదైతే రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే ప్రాసెస్ అర్థమైంది కదా, ఎందుకంటే ఇలాంటివి ఉంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అవ్వదు. అందుకని కావాలి అంటే నేను ఈవినింగ్ అదొక పేపర్ మీద రాసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకేనండి. రికార్డింగ్ అలా చేయండి మేడం. ఓకేనండి, ఈవినింగ్ చేస్తానండి, ఇప్పుడు చేయను. రికార్డింగ్ అయితే అలా చూడం మేడం, మీరు రాసి పెడితే రాసుకోవడం ఏదో చేస్తాం మేడం. ఈ జే వచ్చేసి ఏ యొక్క ఓకేనండి 0001 ఏ యొక్క అడ్రస్ ని ప్రింట్ చేయడానికి, అండ్ ఈ జే వచ్చేసి బి యొక్క అడ్రస్ ని ప్రింట్ చేయడానికి. ఓకేనండి. సో ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అయిపోయింది, బి వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరగాలని నాకు మల్టిప్లికేషన్ అనేది జరగాలి, అంతే కదండి. సో మల్టిప్లికేషన్ అనేది ఎలా జరుగుతుంది అన్నది చూడండి. సో మల్టిప్లికేషన్ ఏం చేయాలండి, ఫస్ట్ ఏలో ఉన్న రోని బిలో ఉన్న కాలం తో మల్టిప్లికేషన్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనండి. ఓకే మేడం. ఓకేనండి. ఫస్ట్ ఏలో ఉన్న ఫస్ట్ రోని బిలో ఉన్న ఫస్ట్ కాలం తో చేయాలి, అది ఒక వాల్యూ వస్తుంది. సెకండ్ వాల్యూ ఫస్ట్ దాంట్లోని ఏ అనే దాంట్లోని ఫస్ట్ కాలం ని ఫస్ట్ రోని బి అనే మ్యాట్రిక్స్ లోని సెకండ్ కాలం తో మ్యాట్రిక్స్ చేస్తే ఓకేనండి సెకండ్ వాల్యూ అనేది వస్తుంది. అలాగా ఇప్పుడు చెయ్యాలి అంటే నేను లాజిక్ చెప్తాను, తర్వాత కోడింగ్ చెప్తానండి. ఫస్ట్ లాజిక్ వినండి, ఇక్కడ వరకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి టఫెస్ట్ అని నేను అనుకుంటున్నాను. టైప్ చేస్తాను చూడండి, ప్రోగ్రామ్ అనేది టైప్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది కదండి. మెమరీ లొకేషన్స్ క్రియేట్ చేసుకున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. వాల్యూస్ ఇంకా ఇవ్వలేదు. సి కూడా మెమరీ లొకేషన్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సేమ్ ప్రాసెస్ సి కూడా ఉంటది. టైప్ చేస్తాను చూడండి. I less than 2 I plus plus. నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేసి j for j is equal to 0. చాలా మంది మిస్టేక్ చేస్తారండి, 0 ఇవ్వకుండా ఓ ఇస్తారు. సో ఇలా రాంగ్ అవుతుందండి. 0 వేరు అండ్ ఓ వేరు. ఓకేనండి. నెక్స్ట్ j less than 2 j plus plus. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను, ఆన్సర్ వస్తుంది లేదో చూద్దాం అనుకుంటున్నానండి. ఫర్ అని ఇచ్చి j is equal to 0 j less than 2 j plus plus. j is equal to 0 ని ఏ నేమ్ తో కాల్ చేస్తాము, j less than 2 అని ఏ నేమ్ తో కాల్ చేస్తాము, j plus plus అనేది ఏ నేమ్ తో కాల్ చేస్తాము. ఎనీ ఐడియా? గుర్తుందా మీకు, గుర్తులేదా? j ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ చేయడం అన్నారు మేడం. j ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్, ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అండి. అదే ప్లేస్ లో j మైనస్ మైనస్ కూడా చేసుకోవచ్చు, అది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేషన్స్ అంటామండి. i is equal to 0 అంటే ఇనిషియలైజేషన్ కాల్ చేస్తామండి. ఓకేనండి. సో ఫర్ లూప్ లోని ఎట్ ఏ టైం రాసేసుకోవచ్చు సింగిల్ లైన్ లోని
వైల్ లోనే డూ వైల్ లోనే అయితే అలా కుదరదు అని చెప్పారండి ఒకసారి. అదే ఇక్కడ ఇన్స్లైజేషన్ దట్ మీన్స్ i is equal to 0 అండ్ కండిషన్ i less than 2. ఓకే అండి, i less than 2 అంటే కండిషన్, i ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కండిషన్స్. మూడు ఒకే మేడం ప్లేస్ ఒకసారి లో చెప్పండి మేడం, i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 2. i is equal to 0 మీన్స్ ఇంక్రిమెంట్ ఇన్స్లైజేషన్ అండి, అంటే వాల్యూని అసైన్ చేయడం. i అనే దానికి 0 వాల్యూని అసైన్ చేస్తున్నాం కాబట్టి కాల్డ్ ఇన్స్లైజేషన్ అని కాల్ చేస్తామండి. ఓకేనండి, ఓకే మేడం. ఇన్స్లైజేషన్ మీన్స్ 0 వాల్యూని i కి అసైన్ చేస్తున్నా. ఓకేనండి, దాన్ని అర్థమైంది మేడం. ఇన్స్లైజేషన్ అంటాం. అండ్ ఇది కండిషన్ అండి, ఒక కండిషన్ ని చెక్ చేస్తుంది. i లెస్ దాన్ 2 దట్ మీన్స్ కండిషన్, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని మనకి ఇక్కడ చెప్తుంది. దట్ మీన్స్ కండిషన్. i ప్లస్ ప్లస్ అర్థమైంది. అంటే ఇంక్రిమెంట్, అంటే i ఈజ్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ అయ్యి ప్రింట్ అయిపోయిన తర్వాత i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే ఇక్కడ i ప్లస్ ప్లస్ కంపల్సరీగా డిఫైన్ చెయ్యాలి. అలా డిఫైన్ చెయ్యకపోతే ఇంక్రిమెంట్ అవ్వదండి. ఓకేనండి, సో ఫర్ లూప్ లోని మూడు కలిపి సింగిల్ స్టేట్మెంట్ లో రాసుకుంటాం కాబట్టి ఫర్ లూప్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తామండి. ఓకేనండి, అంటే ఇన్స్లైజేషన్, ఓకే మేడం. కండిషన్, ఇంక్రిమెంట్ మూడు ఒకే లైన్ లో రాసేసుకుంటాం. అది వైల్ డూ వైల్ లో అయితే పైన ఫస్ట్ దాంట్లో i ఈజ్ ఈక్వల్ టు రాసేసుకుంటే, వైల్ దాంట్లో i లెస్ దాన్ ఈక్వల్ టు 2 రాస్తే, వైల్ లూప్ లోపల i ప్లస్ ప్లస్ అని రాస్తాం. అంటే వైల్ లోని డూ వైల్ లోని 3 స్టేట్మెంట్స్ కూడా, ఈ మూడు కూడా ఓకేనండి డిఫరెంట్ స్టేట్మెంట్స్ కింద 3 స్టేట్మెంట్స్ కింద రాస్తాం. ఫర్ లో అయితే ఒకే స్టేట్మెంట్ లో రాస్తాం. ఓకేనండి, కంపల్సరీగా ఓకేనండి, ఎవరైనా ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా ఇది వైవో క్వశ్చన్ అండి. సో ఇక్కడ నేను సి కి i ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చుకున్నాను, j ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చుకున్నాను. ఓకేనండి, సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటది, ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ రాసేస్తాను. మేడం మళ్ళీ ఓపెన్ చేసి రండి మేడం బ్రాకెట్. అంటే ఓపెన్ చేయనట్టేనా, ఒక నిమిషం. సో ఎందుకు ఓపెన్ చేశాను అని అడుగుతారు కదా, చెప్తున్నానండి. సి అనేది 0 ఫస్ట్ ఎంటీగా కాకుండా నేను 0 స్టోర్ చేసుకుంటున్నాను. వై బికాస్ ఎందుకనేది నేను కింద ఎగ్జిక్యూషన్ పార్ట్ లో చెప్తాను. ఓకేనండి, సో ఎందుకు మేడం 0 ఓకే అనేది మేడం. రాసుకున్నాము అంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది నేను చెప్తాను. ఓకే అండి, 0 రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి థర్డ్ అనేది ఓకేనా కావాలి కాబట్టి, అంటే మల్టిప్లికేషన్ చేస్తున్నామండి 2x2 మ్యాట్రిక్స్ ని. ఓకేనా, రోస్ ఫస్ట్ దాంట్లో ఉన్న కాలము సెకండ్ దాంట్లో ఉన్న రో క్యాన్సిల్ అయితేనే మనకి 2x2 మ్యాట్రిక్స్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. సో అలా మల్టిప్లికేషన్ కావాలి కాబట్టి ఇంకొక ఫర్ లూప్ అనేది తీసుకుంటామండి. ఆ ఫర్ లూప్ అనేది k ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే అండి, ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదండి, ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఎవరికైతే బాగా అర్థమైందో వాళ్ళు ఓకేనండి, మీరు బుక్ మీద పిక్ తీసి పెట్టండి. ఓకేనండి, నేను ఈవినింగ్ పెడతాను. సో మెయిన్ కండిషన్ అండి ఇది, సి ఈజ్ ఈక్వల్ టు i j, అంటే సి ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు మెయిన్ కండిషన్. మల్టిప్లికేషన్ చేసాను చూడండి, ఇందాక గుర్తుందండి, నెంబర్స్ ని తీసుకుని మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్, మేడం ఆ ప్రాబ్లమ్ అనేది మల్టిప్లికేషన్ చేసాను చూడండి, అది రావాలి అంటే దాని యొక్క లాజిక్ ఇదండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే ఎక్కడ అర్థం కాకపోతే అక్కడ అడగండి, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఇది.
ఫస్ట్ టైప్ చేసేస్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute. కొంచెం ఓపిక్ గా ఉండాలండి, అప్పుడు అర్థమవుతుంది. సో ఈ కాన్సెప్ట్ చెప్పేసాను అనుకోండి, నెక్స్ట్ క్లాస్ లో నేను థర్డ్ యూనిట్ చెప్పవచ్చు. వచ్చిన వాళ్ళు వస్తారు, రికార్డింగ్ పోస్ట్ చేస్తాను అండ్ లాజిక్ రాసి పోస్ట్ చేస్తాను. ఓకేనండి, ఏమన్నా డౌట్స్ ఉంటే పర్సనల్ గా నాకు చేయొచ్చు. ఇక్కడ 3 క్లోజింగ్ ఎందుకు పెట్టారు అంటే, ఫస్ట్ క్లోజింగ్, సెకండ్ క్లోజింగ్, థర్డ్ క్లోజింగ్. సో 3 సరిపోయినాయి కదండి. సో ఓకే మేడం. ఇందాక ఫస్ట్ మీకు ప్రాబ్లం చూపిస్తాను, అప్పుడు దీని గురించి చెప్తాను. సో ఇందాక మనం చేసాం చూడండి, కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అయ్యిందా మీకు? ఇక్కడ ఇది కనిపిస్తుంది చూడండి, A స్టార్ B is equal to C చేయాలి. అంటే ఇప్పుడు నేను అది చెయ్యాలి అంటే ఇక్కడ C అనేది చూడండి 1 into 5 plus 2 into 7 and 1 into 6 plus 2 into 8 కనిపిస్తుందా అండి? ఉన్నారా? ఎస్ మేడం. సో ఈ ప్రాసెస్ ఉంది కదండి మీకు, ఓకేనండి. ఈ ప్రాసెస్ చెయ్యాలి అంటే, ఓకేనండి, ఈ ప్రాసెస్ తెలుసు కదా. ఈ ప్రాసెస్ చెయ్యాలి అంటే మన ప్రోగ్రామ్ లోని నేను ఏదైతే రాసానో దాన్ని బట్టే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది మేడం అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. డౌట్ వస్తే వెంటనే అడిగండి తప్ప అలా వింటూ కూర్చోకండి ప్లీజ్. అంటే మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కాదు, అందుకని. ఇంకెంతో ఇప్పుడు దాకా ఎంత ఓపికగా అయితే విన్నారో అంత ఓపికగా వినాలండి. మెయిన్ ప్రోగ్రామింగ్ లో పార్ట్ బట్టి పెట్టేయాలనుకుంటే ఓకేనండి, 5 నిమిషాల్లో బట్టి పెట్టేసి రాసేయచ్చు. కానీ లాజిక్ తెలిస్తేనే మీరు ఓన్గా రాయగలరు అని చెప్తున్నానండి. సో మేడం టైప్ చేస్తున్నారా మేడం? కనబడట్లా. స్క్రీన్ షేర్ అవ్వలేదండి మీకు? లేదు మేడం. స్క్రీన్ షేర్ అవ్వలేదా? 1 minute. అంటే ఇందాకటిదే ఉంది మేడం. ప్రోగ్రామ్ అండి. ఎస్ మేడం. అంటే నాకు బయటకు వచ్చేసిందండి, అది నేను చూసుకుంటున్నాను బయటకు వచ్చేసింది అని. స్క్రీన్ ఇప్పుడు అయ్యిందా అండి? నో మేడం. చూస్తున్నాను. ప్రోగ్రామే ఉంది మేడం. అదే నాకు ప్రోగ్రామ్ లేదండి, క్లోజ్ అయిపోయింది. ఓపెన్ చేస్తుంటే మీ స్క్రీన్. ఒకసారి అలాగే ఉండండి, మళ్ళీ నేను సైన్ అవుట్ అవుతున్నాను. మీరు సైన్ అవుట్ అవ్వకండి, ఒక 5 minutes ఉంటుంది అంతే, ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను మీకు. ఇవేవో అది స్క్రీన్ హైడ్ అయిపోయిందండి, అందుకని. జూమ్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. 10 minutes ఉంది.